papers included in the list of business are deemed to have been laid on the table of the House. సంతాప తీర్మానం శ్రీ ఐలాపురం వెంకయ్య గారు, ఐలాపురం రామయ్య, కోటమ్మ దంపతులకు 1935వ సంవత్సరంలో మార్చి 23వ తేదీన తురుమురుకోట గ్రామంలో జన్మించారు. ఆయన భార్య ఇందిరాదేవి నిరుపేద కుటుంబంలో జన్మించిన వెంకయ్య గారు కష్టపడి ఎదిగి విజయవాడలో ఐలాపురం పేరుతో హోటల్ స్థాపించారు. శ్రీ ఐలాపురం వెంకయ్య గారు 2009లో ఉమ్మడి కృష్ణా జిల్లా స్థానిక సంస్థల నుంచి ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. బీసీల అభ్యున్నతికి నిరంతరం కృషి చేశారు. బీసీ ఫైనాన్స్ కార్పొరేషన్ ఏర్పాటుకు సహకరించారు. శాలివాహన కుమ్మర సంఘ అధ్యక్షునిగా దశాబ్దాల పాటు సేవలందించారు. అలాగే విద్యా సంస్థలకు విరాళాలు, విద్యార్థులకు ప్రోత్సాహకాలు, తాగునీటి సరఫరా, ఆలయ నిర్మాణాలు, అన్నదాన సత్రాల ఏర్పాటు వంటి అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ఆయన 2026వ సంవత్సరం ఫిబ్రవరి 15వ తేదీన మరణించారు. శ్రీమతి టి రత్నాబాయి గారు 1946వ సంవత్సరంలో డిసెంబర్ 31వ తేదీన రంపచోడవరం గ్రామంలో జన్మించారు. వీరి భర్త పి సత్యనారాయణ, వీరికి 2 కుమారులు ఉన్నారు. శ్రీమతి టి రత్నాబాయి గారు 1972లో ఎల్లవరం, ప్రస్తుత రంపచోడవరం నియోజకవర్గంలో మొదటి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2007లో జీసీసీ చైర్మన్గా, 2009లో రాజ్యసభ సభ్యురాలుగా, 2014లో గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. ఆమె 2026వ సంవత్సరం ఫిబ్రవరి 15వ తేదీన మరణించారు. శ్రీ ఐలాపురం వెంకయ్య, శ్రీమతి టి రత్నబాయి గార్ల మృతి పట్ల ఈ సభ ప్రగాఢ సంతాపం వ్యక్తం చేస్తుంది. ఈ సభ తరపున, నా తరపున, రాష్ట్ర ప్రజల తరపున వారి కుటుంబ సభ్యులకు, బంధుమిత్రులకు, అనుయాయులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. వారి మృతికి గౌరవ సూచకంగా 2 నిమిషాలు మౌనం పాటిద్దామని సభకు తెలియజేసుకుంటాను. వాయిదా తీర్మానం. తిరుమల లడ్డు ప్రసాదం కల్తీ గురించి చర్చించడానికి సభ్యులు శ్రీ బల్లి కళ్యాణ్ చక్రవర్తి ఇచ్చినటువంటి వాయిదా తీర్మానం తిరస్కరించడానికి. ఇందాపూర్, రెండవ వాయిదా తీర్మానం. ఇందాపూర్ డైరీ పేరుతో హెరిటేజ్ సంస్థ టీటీడీకి నెయ్యి సరఫరా అంశం గురించి చర్చించడానికి సభ్యులు శ్రీ ఆర్ రమేష్ యాదవ్, శ్రీ కేఆర్జే భరత్, డాక్టర్ సిపాయి సుబ్రహ్మణ్యం ఇచ్చినటువంటి వాయిదా తీర్మానం తిరస్కరించడమైనది. వాయిదా తీర్మానం తిరస్కరించిన తర్వాత చర్చ ఉండదండి. తిరస్కరించండి. బాబు బాబు Please, now question number 14180. Three, Minister for Finance, Finance Minister garu. సార్ హౌస్ ఆర్డర్లో పెట్టండి సార్. ఇది ప్రతిరోజు ఈ గందరగోళం మధ్య చెప్పడం సరైనట్టు. చైర్మన్ సార్, హౌస్ ఆర్డర్లో పెట్టండి సార్. పెట్టాకనే క్వశ్చన్ అవర్ నడుపుతాం సార్.
మెంబర్స్ కి క్వశ్చన్ అవర్ పట్ల సీరియస్నెస్ లేదు అనేటువంటిది అర్థమవుతోంది. లెట్ ది హౌస్ బి ఇన్ ఆర్డర్. దెన్ ప్రభుత్వం వాళ్ళు అడిగినటువంటి ప్రశ్నలన్నింటికీ కూడా సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉంది అధ్యక్ష. ప్లీజ్ వన్స్ రిజెక్టెడ్ ప్లీజ్ ప్లీజ్ దయచేసి క్వశ్చన్ అవర్ జరగనివ్వండి. ప్లీజ్ ప్లీజ్ దయచేసి కూర్చోవాలి. మీ వాయిదా తీర్మానం తిరస్కరించండి. ప్లీజ్ ప్లీజ్ దయచేసి సభ్యులు వినాలి. ప్లీజ్ 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 ఒక్కసారి రిజెక్ట్ అయిన తర్వాత ఈవేళ మళ్ళీ తీసుకోబడదు. మీరు కూర్చోవాలి కూర్చోవాలి. ప్లీజ్ 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 కూర్చోవాలి. దయచేసి కూర్చోవాలి కూర్చోవాలి. నా కూర్చోండి. ప్లీజ్ ప్లీజ్ కూర్చోండి. హౌస్ బిజినెస్ జరగాలి. కూర్చోవాలి. కూర్చోండి. దయచేసి కూర్చోండి. ద హౌస్ ఈజ్ ఎగ్జామ్ ఫర్ 5 minutes.